హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు తంజావూరు టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికి. రండి చూద్దాం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. చెన్నైకి 345 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లికి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలిలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. చూద్దాం రండి. ఈ ఆలయం రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్ల దూరంలోను, బస్ స్టాండ్ కి 5 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోస్, లోకల్ బస్సెస్ ఉంటాయి. ఈ దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది. దేవాలయం ద గ్రేట్ లివింగ్ టెంపుల్ అని గుర్తింపబడింది. ఈ దేవాలయం 1000 సంవత్సరాల క్రితమే ఎటువంటి సిమెంటు, ఇసుక, ఇటుకలను ఉపయోగించకుండానే కట్టారు. దీన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ కందకాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం లోపలికి వెళ్తే కోటలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. చూడండి, చాలా విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ. ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ బోర్డు మీద ఉంది చూడండి. ఈ టెంపుల్ మొత్తము ఎలా ఉంటుందో చూడడానికి ఇక్కడ పిక్చర్ వేశారు చూడండి. ఈ దేవాలయ చరిత్ర ఇక్కడ లిఖించారు చూడండి. దేవాలయం లోపలికి వెళ్ళడానికి 3 గోపురాలు, 3 ఎంట్రన్స్లు ఉన్నాయి చూడండి. మొదటి గోపురాన్ని మరాఠా గోపురం అంటారు. దీనిని తంజావూరుని చివరగా పాలించిన మరాఠాలు ఈ గోపురాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. ఈ కట్టడం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది. ఇంకా రెండవ గోపురము కేరళాంతకన్ తిరువస్సల్ అని పిలుస్తారు. రాజరాజ చోళ తన ప్రధాన ప్రత్యర్థి అయిన చేరాసుపై విజయానికి చిహ్నంగా దీన్ని నిర్మించారు. లోపలికి వెళ్లే దారిలో కుడి ప్రక్కన జోళ్లు, లగేజ్ పెట్టుకునే కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా షాప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, హ్యాండీక్రాఫ్ట్. బుద్ధుడు, సాయిబాబా, వినాయకుడు, డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి చూడండి. తంజావూరు టెంపుల్ యొక్క డిజైన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది చూడండి. రండి లోపలికి వెళదాం. 3వ గోపురము మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ గోపురాన్ని ఆలయం నిర్మించినప్పుడు నిర్మించారు. వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ బోర్డు ఉంది చూడండి. ఈ గోపురాన్ని రాజరాజన్ తిరువసన్ అని పిలుస్తారు. ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి మన 2 కళ్ళు చాలవు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయం లోపలికి వెళుతుంటే ఒక పెద్ద రాజ్యంలోకి వెళుతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ ప్రహార అంతా కూడా అలా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, దర్శించుకోండి. ఈ గోడల మీద ఎన్నో శిల్పాలను చెక్కారు చూడండి. 100 ఏళ్లలో నిర్మించిన ఆలయాలు శిథిలమవుతూ ఉంటే 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయం లోపలికి వెళితే నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయం ప్రధాన మందిరానికి ఎదురుగుండా నంది మండపం ఉంది చూడండి. ఈ ఆలయం చుట్టూ 250 శివలింగాలున్నాయి చూడండి. మీరందరూ కూడా దర్శించుకోండి. ఈ శివలింగాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఈ శివలింగాలతో పాటు నందిని కూడా పెట్టారు చూడండి. దీనిని కూడా దర్శించుకోండి. ఇక్కడ వినాయకుడు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి, దర్శించుకోండి.
ఆలయ గోపురం మీద ఎన్నో విగ్రహాలను చెక్కారు. ఆలయ గోపురము అన్ని ఆలయాల కంటా భిన్నముగా ఉంటుంది. ఈ ఆలయంలో చిన్న మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు చూడండి. ఆనాటి విగ్రహాలు అవి ఉన్నాయి చూడండి. నాట్య భంగిమలో ఉన్న విగ్రహాలు, దేవాలయముకి చిత్రపటాలు కూడా ఉన్నాయి. ఆలయాలలోనూ గోపురం చాలా పెద్దదిగా ఉంటుంది. విమాన గోపురము చిన్నదిగా ఉంటుంది. అదే ప్రధాన గోపురం చిన్నదిగా ఉంటుంది. ఈ ఆలయంలో దానికి భిన్నంగా చిన్నదిగా విమాన గోపురం పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళులు నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించింది కుంజరమల్లన్. రాజరాజన్ పెరుతాన్సన్ దీని డిజైన్ రూపొందించారు. ఈ ఆలయాన్ని 1003వ సంవత్సరంలో మొదలుపెట్టి 1010వ సంవత్సరంలో పూర్తి చేశారు. ఆలయం చుట్టూ ఉన్న శివలింగాలను దర్శించుకోండి. ఈ దేవాలయం అంతా రాతి స్తంభాలతో నిర్మితమైన మండపాలతో ఉంది. ఈ ఆలయాన్ని ఎటువంటి మిషనరీ లేకుండా, ఎటువంటి టెక్నాలజీ లేకుండా నిర్మించారు. పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించిన మొట్టమొదటి ఆలయము. ఈ ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ను ఉపయోగించారు. ఈ ఆలయ సమీపంలో ఎక్కడా గ్రానైట్ రాయి అనేది లేదు. ఇక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ రాయిని తెప్పించారు. ఈ గ్రానైట్ రాయిని ఏనుగుల సాయంతో తెప్పించారు. కూడా సిమెంట్, ఇసుక, కంకరను గాని, మట్టిని గాని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని గాని ఉపయోగించలేదు. ఈ గోపురము ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో నిర్మించారు. గోపురం అంతా కూడా ఫజిల్ టెక్నిక్ ని ఉపయోగించారు. జాయింట్స్ మధ్యలో ఎటువంటి పదార్థాన్ని వినియోగించలేదు. ఈ గోపురం 216 అడుగుల ఎత్తులో 13 అంతస్తులలో నిర్మించారు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోండి. ఇంకా శివలింగాలని ప్రతిష్ఠించారు. వీటిని కూడా దర్శించుకోండి. గోపురం 10వ శతాబ్దంలో అతి ఎత్తైన గోపురం. ఆ కలశాన్ని 8,000 టన్నులతో నిర్మించారు. ఏకశిలతో ఇంత ఎత్తైన బరువైన విమాన శిఖరాన్ని అంత ఎత్తైన గోపురంపై పెట్టడం అంటే ఎంతో గొప్ప విషయం. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బేస్మెంట్ లేదు, డైరెక్ట్ గా నిర్మించారు. 1000 సంవత్సరాలైనా ఈ ఆలయాన్ని చిక్కు చెదరకుండా ఉంది. అప్పటి వారి తెలివికి, ఆలోచన శక్తి హెడ్స్ ఆఫ్ చెప్పాలి. వారిని ఎంత పొగిడినా సరిపోదు. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ గోపురం నీడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు.
అతిపెద్దదైన నంది ఉంది, దర్శించుకుందాం రండి. ఈ నంది ప్రపంచంలోనే రెండవది, మొదటిది లేపాక్షిలో ఉంది. ఈ నంది విగ్రహము 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పులతో 20 అడుగుల పొడవుతో నిర్మించారు. దీని బరువు 20 టన్నులు ఉంటుంది. ఈ మండపము సీలింగ్ పైన వేసిన పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడండి. నందిని దర్శించుకోండి. దీని ముందు భాగంలో కూడా ఒక చిన్న నందిని కూడా పెట్టారు. ధ్వజస్తంభం కూడా ఉంది, చూడండి. ఇదే ప్రధాన ఆలయం. లోపలికి వెళ్లి దర్శించుకుందాం రండి. లోపలికి వెళ్లిన వెంటనే ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏదో తెలియని అనుభూతి, ఆనందము కలిగింది. పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. ఈ శివలింగం 13.5 అడుగుల ఎత్తు ఉంది. ఇంత పెద్ద ఆలయములో మాట్లాడితే రీసౌండ్ వస్తుంది, కానీ ఈ ఆలయంలో ఎంత మాట్లాడినా రీసౌండ్ రాదు. దానికి వారు ఏ టెక్నాలజీని ఉపయోగించారో తెలియదు. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు, దర్శించుకోండి. ఇక్కడ మండపంలో అమ్మవారు కూడా ఉన్నారు, దర్శించుకోండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఆలయంలో అతిపెద్దవైన ద్వారపాలకుల విగ్రహాలు 16 ఉన్నాయి. ఆలయ గోడల మీద నృత్యభంగిమలతో ఉన్న విగ్రహాలు ఉన్నాయి, చూడండి. ఇవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారి తీస్తే మరికొన్ని మరణానికి దారి తీసేలాగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసము ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. ఈ గుడిలో ఆశ్చర్యపరిచే మరో విషయం, మరో టెక్నాలజీ, గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు చాలా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు సైతము అందుపట్టలేదు. గుడి చుట్టుప్రక్క ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుపుతారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పము లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువు బయటపడుతూ ఉంది. ఆనాటి వైభవం చాటుతూ ఉంది. 1956లో మొదటిసారి 1000 నోటు మీద తంజావూరు ఆలయ చిహ్నాన్ని దానిపై ముద్రించారు. 1975 ఆ నోట్ల ఇందిరాగాంధీ ఆ నోట్లను డిమాన్స్ట్రేషన్ చేశారు. 2010లో ఈ ఆలయం నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 5 రూపాయల కాయిన్ మీద ఈ ఆలయ చిహ్నాన్ని ముద్రించారు. 1000 రూపాయల కాయిన్ మీద కూడా ఈ చిహ్నాన్ని ముద్రించారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు స్టాంప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి. మీరెవరైనా దర్శించుకుని ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మండపము అమ్మవారి మండపము, దర్శించుకుందాము రండి. ఇక్కడ యమధర్మరాజు మార్కండేయుని తీసుకెళ్లే ఘట్టాన్ని చెక్కారు, చూడండి. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ప్రత్యేక అనుభూతిని, ఆనందాన్ని పొందాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.